వెల్కమ్ టు హనీ కన్నయ్య యూట్యూబ్ ఛానల్. శివుడు ఎలా జన్మించాడు అని తెలుసుకుందాం. ముల్లోకాల్లో ఆది అంతం చూడగలిగిన దైవం శివుడే అనే చెప్తుంటారు. శివయ్య ముందు ఇతర శక్తులు విఫలమవుతాయి. అలాంటి శివయ్య పుట్టుక ఎలా జరిగిందో తెలుసా? శివయ్య తల్లిదండ్రులు, గురువు ఎవరో తెలుసా? ఈ వీడియోలో చూద్దాం. శివపురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభువుడు అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది. తల్లి తండ్రి లేరు. శివయ్యకు మరణం కూడా లేదు. విష్ణు పురాణంలో శివుడి పుట్టుక గురించి చెప్పుకుందాం. విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది. అతని నాభి నుండి బ్రహ్మ పుట్టాడు. ఒకసారి శివుడు తన కాళ్ళను మర్దన చేస్తుండగా ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడట. అదే నిజమైతే విష్ణు శివపురాణం వేరుగా ఉన్నట్టే. శివుడి జననం గురించి మరో కథ ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ విష్ణు మధ్య చర్చ జరుగుతున్న సమయంలో మండుతున్న అగ్నిగోళంలా మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడట. వారికి అలా ఎందుకు వచ్చిందనే విషయం తెలియలేదు. అప్పుడే ఒక శబ్దం వచ్చింది. ఎవరైతే స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్ళే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్తాడు. ఈ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు. ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరతారు. చాలాసేపు వెతికాక వారిద్దరికి స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించదు. ఇద్దరు కూడా ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరికీ కనిపించాడు. దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే గొప్పవారని నిర్ధారణకు వస్తారు. ఇంతకు మించిన శక్తి ఎవ్వరి దగ్గర లేదు. ఈ స్తంభం కథ శివుడి జన్మ గురించి కానీ శివుడి అంతం గురించి కానీ తెలియజేయలేదు. అందుకే శివుడిని స్వయంభూ అంటారు. శివుడికి అంతమే లేదని అంటారు. బ్రహ్మదేవుడు శివునికి తండ్రా? ఈ కథను నిజమని నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవునికి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది. భూమి, ఆకాశం, పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించి లేదు. అప్పుడు విష్ణు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది. బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పును తెలుసుకుని క్షమాపణలు కోరాడు. తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారి రూపంలో పుట్టాలని కోరుతాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాటిస్తాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లవాడు అవసరమయ్యాడు. అప్పుడే అతనికి శివుడు ఆశీర్వాదం గుర్తొస్తుంది. బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు తన ఒడిలో చిన్న పిల్లాల్లా ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడిని ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు ఆపలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసిపెట్టినట్టు శివపురాణం చెప్తుంది.